నమస్తే అండి. కర్మ ఎవరిని వదిలిపెట్టదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తుంటారు. బ్రో సినిమాలో చెప్పినట్టు. పూనూరు గౌతమ్ రెడ్డి గారు మాజీ ఫైబర్ గ్రిడ్ సైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్. ఆయన అరాచకాలు కంసుడి పాపాలలాగా విపరీతంగా ఉన్నాయి. ఆయన బ్రాహ్మణ కుటుంబాల నుంచి ఆస్తులు కబ్జా చేసి లాక్కున్నాడు. ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి లాక్కోవడానికి ప్రయత్నించినప్పుడు ఆవిడ పేరు విజయలక్ష్మి, గండూరు విజయలక్ష్మి గారు, ఆమె భర్త కొనుక్కున్న జిరాయితీ భూమిని బలవంతంగా కబ్జా చేసి దౌర్జన్యం చేస్తుంటే ఆమె కుమారుడు గండూరు ఉమామహేశ్వర శాస్త్రి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నవాడు ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలి ఇండియాకి వచ్చి ఇప్పుడు దాదాపు 7 ఏళ్ళు, ఒక 4 ఏళ్ళు కోర్టు కచేరీ చేసిన తర్వాత ఆయనకి ఊరట లభించింది. కోర్టు ఆ స్థలాన్ని ఖాళీ చేసి ఆయనకు అప్పచెప్పమని చెప్తే అప్పటి కమిషనర్లు, కలెక్టర్లు కూడా డిమాలిషన్ ఆర్డర్ వేసి ఆర్డర్ చేతికిచ్చి మనుషుల్ని ఇచ్చి పంపిస్తే ఆ యంత్రాలు వెనుదిరిగాయి. ఎందుకంటే అంతటి అరాచకం. ఒక నియంత జగన్మోహన్ రెడ్డి రాచరికపు పాలనలో ఉన్న సామంతరాజులాగా గౌతమ్ రెడ్డి బిహేవ్ చేసేవారు. గౌతమ్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరైనా వెళ్తే వాళ్ళు చావడమే. ఈ విషయంలో గండూరు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి, ఉమామహేశ్వర శాస్త్రి గారి తల్లిని కూడా నేను కలవడం జరిగింది. ఆమె కూడా వాపోయారు. అనేక టెలివిజన్, యూట్యూబ్ తీస్తే అన్ని యూట్యూబ్ ఛానల్స్ లో ఉంటాయి ఎక్సెప్ట్ సాక్షి తప్ప. అయితే ఇంత చేసినా కూడా ఎవరు చేయకపోవడానికి కారణం ఏంటంటే ఇది కేవలం కడపలోనే కాదండి, విజయవాడ నడిబొడ్డున గౌతమ్ రెడ్డి అరాచకాలు, అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడలో చేసిన అరాచకాలలాగా ఎవరు కూడా ఆయన పట్టించుకున్నవారు కాదు. వీడితో ఎందుకండి గొడవ, వదిలేయండి అని. అల్టిమేట్ గా నేనేం చేశానంటే, నా దగ్గరికి ఉమామహేశ్వర శాస్త్రి గారు వస్తే నేను అప్పటి మా అర్బన్ జిల్లా అధ్యక్షుడు పోతిన మహేష్ గారి దగ్గర పంపించాను. కొద్దిగా ఈ సంగతి చూడంటే తప్పకుండా అన్నా నేను చూస్తానని చెప్పి భరోసా ఇచ్చాడు. పంపించిన తర్వాత ఆయనకి ఇచ్చిన సలహా ఏంటంటే, గౌతమ్ రెడ్డి గారు నాకు బాగా తెలుసు, ఆయన ఒకసారి ఏదైనా పట్టుకుంటే వదలడు, కాబట్టి ఆయన ఇచ్చినంత తీసుకుని వెళ్ళిపో, రాకపోతే ప్రాణాల మీద తెచ్చుకోక సత్యాగారి దగ్గరికి మళ్ళీ వెళ్ళక అని చెప్పారు. అంటే ఆయన ఇదేంటి సత్యాగారి దగ్గరికి పంపిస్తే మళ్ళీ వెళ్ళక అన్నారు. ఆఖరికి ఆయన మళ్ళీ జనవాణిలో కూడా అప్లికేషన్ ఇచ్చారు. ఈ మధ్యన నాకు ఫోన్ చేసి సత్యాగారు జనవాణిలో అప్లికేషన్ ఇచ్చాను, ఏమైంది అంటే, తప్పకుండా పరిష్కారం అవుతుందండి, మీరు ఓపిక పట్టండి, వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నారు కదా, మీ ఆస్తి మీకు అప్పచెప్తారు, పర్వాలేదండి. సో ఇది గ్రహించి ఆయనకి ఏంటంటే గౌతమ్ రెడ్డి గారికి ఒక భయం పట్టుకుంది. ఈ ఒక్కటి దొరికితే మళ్ళీ కబ్జా చేసిన అన్ని దొరుకుతాయి, ఇబ్బంది వస్తాయి, కాబట్టి ఒక్కటి తల్లి ఎలాగా చనిపోయింది, బ్రాహ్మడు ఒకడే ఉన్నాడు, ఈయన పెళ్లి పెట్టాకలేవు, ఈయన్ని లేపేసి ఆస్తిని కబ్జా చేసుకుందాం అని చెప్పి కుట్ర పన్ని ఆయన ఒక 24 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చారని, ఈ నెల 6వ తారీఖునే ఇంటి గోడ దూకి లోపలికి వెళ్లి కత్తితో పొడిచి ఇంట్లో ఉన్న పత్రాలు, డబ్బు తస్కరించారని చెప్పి కేసు నమోదైంది. అందులో సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా గడ్డం వినోద్, తాళ్ళూరి గణేష్, తేవల్ల వంశీ, ఉప్పుతోళ్ల అశోక్ కుమార్ అని 4గురిని అదుపులో తీసుకున్నారు. ఇంకా 5గురు తప్పించుకున్నారు. ఈ గౌతమ్ రెడ్డి ఇది పురమాయించాడు, ఎంత డబ్బు ఇచ్చి పురమాయించాడు అన్ని దొరికినాయి. కాబట్టి ఆయన్ని గురించి, గౌతమ్ రెడ్డి గురించి హైదరాబాద్, విశాఖ, బెంగళూరు, చెన్నైకి టీమ్స్ ని పంపించారు, పోలీస్ టీమ్స్ ని. రాజశేఖర్ బాబు గారు ఇదేంటంటే 100 పాపాలు అయిపోయినాయి. సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ద్వారా ఆయన పోరాటం చూస్తే ఎవరికైనా నిజంగా కళ్ళంట నీరు వస్తుందండి. అది మనం సభ్య సమాజంలో ఉన్నామా, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అన్నంత బాధ మాకు అనిపించేది. కానీ ఏమంటే కోర్టుకు వెళ్ళడానికి కాజ్ ఆఫ్ యాక్షన్ లేదు. కోర్టు ఆల్రెడీ ఇది వీళ్ళకని తీర్మానం ఇచ్చింది. కమిషనర్ దగ్గరికి వెళ్ళడానికి లేదు, కమిషనర్ డిమాలిషన్ ఆర్డర్ ఇచ్చాడు, కానీ డిమాలిషన్ అవ్వలేదు. అది పరిస్థితి. అక్కడి నుంచి ఈ రోజు నేను ఈ పేపర్లో చూసినప్పుడు నాకు సంతోషం వేసింది. ఏంటంటే మొత్తానికి ఉమామహేశ్వర శాస్త్రి గారికి ప్రాణాపాయ పరిస్థితి నుంచి ఆయన బయటకు వచ్చారు. ఆయన 7 ఏళ్ల కృషి ఇప్పుడు ఫలిస్తుంది. అదే కాకుండా ఈ గౌతమ్ రెడ్డి చేసిన అనేకమైన పాపాలు బయటకు వస్తాయి. ఆయన పర్మనెంట్ గా కట్టకటాలు లెక్కట్టాల్సి వస్తారు. అదే ఆ ఉమామహేశ్వర శాస్త్రి గారి ఆస్తి ఆయనకి ఇచ్చేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఉంటే ఆయన బతుకుండేవాడు. కొంత మిగతా తప్పులు పైకి వచ్చేవి కాదు. ఎందుకంటే అనేక మంది బ్రాహ్మణుల తాలూకా కంప్లైంట్లు ఇప్పుడు వస్తాయి. అనేక మంది బాధితులు విజయవాడలో ఉన్నారు. ఒక రకంగా విజయవాడ నగరానికి ఉమామహేశ్వర శాస్త్రి శాప విమోచనం చేశారు. ఈ దరిద్రుడు, కంసుడు లాంటి దరిద్రుడిని అక్కడి నుంచి పట్టించేటట్టు, పోలీసులు పట్టుకునేటట్టు చేశారు. ఆయన ప్రాణం మీదకి వచ్చింది. కొంత క్షమాపణ అడుగుతున్నాం. ఎందుకంటే పరిపాలనలో ఎవరున్నా సరే అటువంటి బ్రాహ్మడికి అన్యాయం జరిగింది, అది కూడా ఉన్నత విద్యలో ఉన్న బ్రాహ్మడికి అన్యాయం జరిగింది. ఆయనకి క్షమాపణ కోరుకుంటూ ఈయనకి తగిన శాస్తి జరిగినందుకు సంతోషిస్తూ, ఇలాగే వీళ్ళ నాయకుడిని కూడా త్వరలో, ఈ నాయకుల్ని, అధినాయకుల్ని, వంత పాడే వాళ్ళని, పై టెలివిజన్ లో కూర్చొని నీతులు వాగే వాళ్ళని, అలాగే ఆ సాక్షి ఛానల్లో కూర్చొని ఒక ఈశ్వరుని అతను ఉంటాడు, అదే పనిగా నిజాలను అబద్ధం చేయాలని చెప్పి చాలా తాపత్రయపడుతుంటాడు. ఈ గౌతమ్ రెడ్డి మీద ఒక స్టోరీ చేయండి. ఈశ్వర్ గారు, నేను మీకు చెప్తున్నా, గౌతమ్ రెడ్డి మీద ఒక స్టోరీ చేయండి. ఆయన ఎంత మహాత్ముడు, స్వాతంత్ర సమరయోధుడు మీరు చెప్పండి. మీకు మంచి వాక్పటి ఉంది కదా, చెప్తారు కానీ. అలాగే మిగతా వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను పోతిన మహేష్ ఏమంటాడో నాకు కావాలి, అలాగే అంబటి రాంబాబు గారు ఏమంటారో కావాలి, అలాగే మా ప్రతిదానికి పైకి వచ్చిన పేరుని నాని, ఆ నానికి కూడా పని ఉంది దగ్గరలో. ఎందుకంటే ఆ నాని గారు చేసిన కబ్జాలు ఇన్ని కాదు. మడాడంలో, ఆ ఊర్లో మడాడంలో దోషం చేశాడు.
ఆయన మీద దుర్బిణి ఉంది. అన్నిటినీ ప్రతి దాన్ని చిట్టా వేసి చట్టబద్ధంగా వాళ్ళు కోరుకున్న విధంగా లోపలేస్తామని చెప్పి మనవి చేసుకున్నాం. థ్యాంక్ యూ.